గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మోండా మార్కెట్ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బస్తీబాట కార్యక్రమంలో భాగంగా బద్రీనాథ్ యాదవ్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో కార్పొరేటర్గా ఉన్న సమయంలో అంబేద్కర్ నగర్లో పాఠశాల భవనాన్ని, కమ్యూనిటీ హాల్ను నిర్మించడం జరిగిందన్నారు. కాలక్రమేణా భవనము శిథిలా వ్యవస్థకు చేరిందని, గత పాలకులు పట్టించుకోలేదని, స్థానికంగా కూడా డ్రైనేజీ రోడ్లు, తాగునీటి సమస్య ఉందని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను ప్రజా సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయింపు చేసి అభివృద్ధి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి మంగళహారతులు పట్టారు. ఈ బిల్డింగ్ లక్షల రూపాయలు వెచ్చించి మా యాంలో కట్టేయడం జరిగింది. ఈరోజు నిన్న మొన్నటి దాకా ఉన్న కార్పొరేటర్ కానీ, గత 2 ఏళ్ల కింది వరకు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాలు. గత ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యం చేసింది. శిథిలావస్థకు వచ్చింది, పరిస్థితులు శిథిలావస్థకు వచ్చింది. ఇంకా అవతల కూడా ఉపయోగించడానికి పరిస్థితి ఎంత గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఇది. ఇంత ఘోరమైన పరిస్థితి. రండి లోపలికి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మిస్తే పేద పిల్లలు చదువుకునే భవిష్యత్తు బాగుపడాలని ఇంత చక్కటి బిల్డింగ్ నిర్మిస్తే దాన్ని శిథిలావస్థకు తీసుకెళ్ళిన గత పాలకులు పట్టించుకున్న పాపాలకులు. చూడండి, మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఇట్లా క్రాక్స్ మెయింటైన్ చేయకుండా పరిస్థితి ఇట్లా అయిపోయింది. వీళ్ళందరికీ కూడా కనబడుతుంది. చూడండి, బిర్యానీ కూడా చూడండి పరిస్థితి. ఆగండి రా బాబు, బయట మా ఏరియా పేషెంట్ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఏముంది, ఏం ప్రాబ్లం? మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ బస్తీ వాసుల గురించి, బస్తీలో ఉన్న పిల్లలు మెరుగైన విద్య నేర్చుకోవాలని చెప్పేసి ఈ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఈరోజు గత పాలకుల నిర్లక్ష్యం వలన ఈరోజు ఆ బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చింది. దాన్ని మీరు ఇంతకుముందే లైవ్గా చూడడం జరిగింది. ఇక్కడ శిథిలావస్థకు వచ్చేసింది. ఇక్కడ పిల్లలు కూడా చాలా తక్కువ సంఖ్యలో, ఎందుకంటే మెయింటైన్ చేసుడు గత ప్రభుత్వం మెయింటైన్ చేయలేకపోయింది. నిన్న మొన్నటి దాకా ఉన్న కార్పొరేటర్ కూడా ఎంతసేపు పట్టించుకోకుండా మీద మెరుగులకే సరిపోయి రాదు తప్ప కానీ ఎవరు కూడా పనిచేసిన దాఖలాలు కనబడలేదు. మళ్ళా మేము మా ప్రభుత్వం వచ్చినాక మేము ఎక్కడైతే సమస్యలు ఉన్నాయి అవి ఏ విధంగా పరిష్కరించి ప్రజలకు మరియు మెరుగైన సేవలు అందించాలి మళ్ళా అని చెప్పి పూర్వవైభవం తీసుకురావాలి ఈ ప్రాంతానికి అనే ఉద్దేశంతో ఈరోజు బస్తీ బాటగా పాదయాత్రలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలన్నీ కూడా మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా ఫండ్స్ అలకేట్ చేసి ఖచ్చితంగా ఈ బస్తీలో ఉన్న సమస్యలన్నీ కూడా
పరిష్కరిస్తాం. అందులో భాగంగా ఈ స్కూల్ బిల్డింగ్ను కూడా పూర్వ వైభవం తీసుకొస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని తీసుకుంటుండు. విద్య పెరగాలి, విద్య చదువుకోవాలి, విద్యలో రాణించాలి మన పిల్లలంతా, మన తెలంగాణ పిల్లలు, తెలంగాణ బిడ్డలు రాష్ట్రం ఈ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉండాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకుంటున్నాం. అదే ఉద్దేశంతో గత 20 సంవత్సరాల క్రితం మేము ఈ ఒక నాంది స్లమ్ ఏరియాస్లలో స్కూల్ బిల్డింగ్ ఉండాలి, అది కూడా పెద్ద బిల్డింగ్ కట్టించినాం. ఎందుకంటే పెద్ద స్లమ్ కాబట్టి పెద్ద బిల్డింగ్ కట్టియడం జరిగింది. దాన్ని మళ్ళా ఈ రోజు నుంచి ఒక మోడర్న్ క్లాస్ రూమ్గా మోడర్న్గా తీర్చిదిద్దుతాం. కంప్యూటర్స్ తీసుకొస్తాం. ఇక్కడ ఎవరైతే పిల్లలు ఇక్కడ స్టడీ సరిగా లేదని చెప్పి ఫీజులు మొయ్యలేని భారం ఉన్నప్పటికీ కూడా ప్రైవేటుకు పంపుతారు. వాళ్ళందరినీ కూడా మళ్ళా వెనక్కి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడనే వందలాదిగా పిల్లలు చదువుకునేటట్టు మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళా ఈ పక్కకు గతంలో కమ్యూనిటీ హాల్ కట్టించిన నేను. ఈ బస్తీకి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి. పేద ప్రజలు బయట ఎక్కువగా కట్టలేరు కాబట్టి కిరాయిలు ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ హాల్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ కమ్యూనిటీ హాల్ ఎట్లయిపోయిందంటే పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. అందులో 2గా చీల్చేసి ఒకటి బస్తీ దవాఖానా కేటాయించడం జరిగింది. సరే, పేద ప్రజల ఆరోగ్యానికి అవసరం కాబట్టి అది ఓకే. అవతల ఇంకో పక్కల గతంలో మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు జిమ్ మెటీరియల్ వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇప్పటికీ ఆ 15 ఏళ్ళ కింద జిమ్ మెటీరియలే వాళ్ళకు వాడుతూ ఉన్నారు. గత పాలకులు, గతంలో ఉన్న ఎమ్మెల్యే ఈ బస్తీవాసులంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, దానిపైన కావాలంటే వాళ్ళు చేసిన నిదర్శనం ఏంటంటే ఒక షెడ్ వేసేది. గింత దౌర్భాగ్యమా? గిట్లుంటుందా? మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పక్కా పైన బిల్డింగ్ కట్టిస్తా, మళ్ళా కమ్యూనిటీ హాల్ పెద్ద ఎత్తున నిర్మాణం చేపడతాం. ఈ బస్తీవాసులకు అందుబాటులో తెస్తాం. మా ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే, వారి నిధుల ద్వారా ఖచ్చితంగా మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ కమ్యూనిటీ హాల్ పెద్ద ఎత్తున మంచిగా కట్టించి బస్తీవాసులకు అందుబాటులోకి తీసుకొస్తాం. స్థానికంగా డ్రైనేజు, మంచినీళ్ళు, రోడ్లు, రకరకాల సమస్యలు, ఇండ్ల సమస్యలు ఇవన్నీ కూడా చెప్పారు. ఇండ్ల విషయానికి వచ్చేసరికి మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ 200 పట్టాలు ఇప్పించడం జరిగింది నా చేతుల ద్వారా. ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల వాళ్ళందరి సమక్షంలో అప్పుడు 200 పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులోనే మళ్ళా గృహ నిర్మాణం చేపట్టడం జరిగింది. అవే ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క 10 ఏళ్ళు వేరే ప్రభుత్వం ఉన్నా ఏ ఒక్క పని చేసిన పాపాన పోలే. మళ్ళా ప్రజాప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం వచ్చింది. రేవంత్ అన్న నాయకత్వంలో, శ్రీ గణేష్ అన్న సహకారంతో మళ్ళా పూర్వ వైభవం తీసుకొస్తాం అంబేద్కర్ నగర్కి. ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా